సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు చెప్పుకున్న ఉద్యోగ సంఘాలు. సింహాచలం కొండపై వేగంగా చందనోత్సవ ఏర్పాట్లు. నిజామాబాద్ లో ఒక సర్పంచ్ అరాచకం. విజయవాడలో చెలరేగిపోయిన వీధి కుక్కలు. ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ లో చూద్దాం. ఉద్యోగులకు ప్రమాద బీమా ఆరోగ్య పథకాలు అమలు చేస్తున్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి ఉద్యోగ సంఘాలు. సీఎం నివాసంలో రేవంత్ ను కలిసి స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు టీజీఓ, టీఎన్జీఓ, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల నేతలు. ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేర్చారంటూ ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. 652 గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సలకు అవకాశం కల్పించింది గవర్నమెంట్. 1998 వ్యాధులకు క్యాష్లెస్ సదుపాయం కల్పించింది. సింహాచలం స్వామివారి చందనోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సింహాచలం కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులు, క్యూలైన నిర్మాణాలకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు కలెక్టర్. ఆలయ ఈవో వెంకట్రావు ఇతర అధికారులతో కలిసి తిరుగుతూ అన్నింటినీ చెక్ చేశారు. బ్యారికేడింగ్ సహా అన్ని సివిల్ నిర్మాణ పనులను మార్చి 31 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సంతృప్తికరంగా దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల వెంబడి సాధ్యమైనంత వరకు శాశ్వత షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు కలెక్టర్. ఏప్రిల్ 20న స్వామివారి చందనోత్సవం జరగనుంది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో నకిలీ కాల్ సెంటర్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. మాహిం పట్నంలో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు సమాచారం రావడంతో ఆపరేషన్ నిర్వహించారు పాల్ఘర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అపార్ట్మెంట్ లోని ఓ ఇంటిపై దాడి చేసి 5గురిని పట్టుకున్నారు. 5 ల్యాప్టాప్లు, 12 మొబైల్ ఫోన్లతో పాటు 6 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు యూకే వాసిగా గుర్తించారు. మొబైల్ ఫోన్, సిమ్ కార్డులు, ఇతర వస్తువులను మోసపూరితంగా సంపాదించి మోసాలకు పాల్పడుతోంది ఈ ముఠా. మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీగా చెప్పుకుంటూ కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా అమెరికన్లను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతోంది ఈ ముఠా.